ఆధ్యాత్మిక నగరంగా పేరుగాంచిన రాజమహేంద్రవరంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాలు ముస్తాబవుతున్నాయి. నగరంలో కోటిలింగాల ఘాటు, పుష్కర ఘాట్లలో నగరపాలక సంస్థ అనేక ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు నిర్వహించింది. రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. శివరాత్రి వేడుకల ఏర్పాట్లపై మరింత సమాచారం రాజమహేంద్రవరం రిపోర్టర్ సత్యనారాయణ అందిస్తారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజమహేంద్రవరంలో రేపు మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో ఈ కోట్లింగాల ఘాటు వద్ద అనేక ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ఘాటుకు తరలిస్తుంటారు. రాజమహేంద్రవరమే కాకుండా ఇతర ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ఘాట్లకైతే తరలిస్తారు. రాజమహేంద్రవరంలో పుష్కర్ ఘాటు అలాగే విఐపి ఘాట్లు కూడా పెద్ద ఎత్తున భక్తులు ఈ ఘాట్లో పుణ్యస్థానాలు ఆచరించడం అనంతరం శివాలయాలకి భక్తులు పోటెత్తునున్నారు. ప్రత్యేక అభిషేకాలు కూడా నిర్వహించడం ఉన్నారు. రాజమహేంద్రవరంలో కోట్లింగాల ఘాటు వద్ద ఉన్నాము మనం. ఈ కోట్లింగాల ఘాటు వద్ద కూడా భక్తులకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులు ఈ ఇసుక ఈ తరపున ఒక కుక్కలంతో స్వాధీనం చేసుకుంటూ ఎటువంటి భక్తులకు అసౌకర్యాలు కలగకుండా కూడా రాజమండ్రి నగర కమిషనర్ పలు ఏర్పాట్లు అయితే చేశారు. దాంతో పాటుగా కూడా అక్కడ మనం చూసినట్లయితే ఒకవేళ భక్తులు స్థానాల్లో దిగితే ఎటువంటి మునిగిపోకుండా కూడా అనేక ఒక వల లాంటి వలయం కూడా ఏర్పాటు అయితే చేశారు. దాంతో పాటుగా కూడా భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ కూటమి ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేస్తుందని కూడా స్థానిక ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అయితే తెలిపారు. ప్రస్తుతం మనం ఇక్కడ కోట్లింగాల ఘాటు వద్ద కూడా ఉన్నాము. అయితే ఈ ఘాట్లో ఎటువంటి రాష్ట్రంలోనే ఈ ఘాటు అతిపెద్ద ఘాటు అని కూడా చెప్పుకోవచ్చు. మనం భక్తులకి షవర్లు కానీ ఇటు భక్తులకు విజ్ఞప్తి అని చెప్పి వాళ్ళు ఏ విధంగా ఈ ఆచరించాలనేది కూడా భక్తులకు పలు సూచనలు అయితే చేశారు. ఇది ఇక్కడ ఉన్న రాజమహేంద్రవరంలో ఉన్న దీపంగా భక్తులకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా కూడా నగరపాలక సంస్థ అనేక ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. కెమెరామన్ హరికృష్ణతో కేవీ సత్యనారాయణ, వైకే న్యూస్. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.